అనాదిగా సాగుతున్న ఆచారం ముసుగులో కొనసాగుతూ లోకం తెలియని పసి బాలికల్ని దేవతకు అంకితం చేస్తూ వారి హక్కుల్ని హరించి వేస్తూ అభం శుభం ఎరుగని వారిని జోగినిగా మార్చే దురాచారానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ జోగిని జీవితం. సంస్కారం వంటి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం చేయి కలిపాయి. వారి బతుకు నిలపటానికి, వారి కలలు నిజం చేయటానికి ప్రయత్నాలు ఆరంభించాయి. 1988లో దేవదాసి నిర్మూలన చట్టం వచ్చింది. దీంతో పసిబుగ్గల జీవితాల్లో వెలుగు వచ్చింది. వారు ఉత్తమ పౌరులుగా ఎదగటానికి నాంది పలికింది. నా పేరు ప్రియాంక. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇంతకుముందు నాకు చదువు అంటే భయం. చదవాలని శ్రద్ధ ఉండేది కాదు. ఇలాగే అల్లరి పనులు చేస్తూ తిరిగేదాన్ని. మా అమ్మ నన్ను స్కూల్కి వెళ్ళమని ఎంత బ్రతిమాలినా వినేదాన్ని కాదు. ఇప్పుడు మిగతా వాళ్ళని చూసిన తర్వాత చదవాలనే కోరిక కలిగింది నాలో. ఇక స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాను. ఇప్పుడు బాగా చదువుకుంటున్నాను. మా ఊర్లో చాలామంది ఇలాగే ఆడపిల్లల్ని ఆచారం పేరుతో బయటకు పంపించడం లేదు. ఇప్పుడు వాళ్ళని కూడా మంచిగా చదివించాలని నా కోరిక. తుమ్మల మీద పిల్ల హోయ్ హోయ్ కొయిరమ్మరాగాలే పిల్ల హోయ్. తుమ్మల మీద పిల్ల హోయ్ హోయ్ కొయిరమ్మరాగాలే పిల్ల హోయ్. ముందు నడుస్తుంటే పిల్ల నా గుండెల గుబులాయే మల్లా. లారే లారేలా లారే లారే లారేలా లారే లారేలా లారే లారే లారేలా. మేము చదువుకునిలేము కానీ మా పిల్లలకు మేము చదువు కోసం బాధపడి మేము స్కూళ్ళల్లో చేరిస్తున్నాం. కొంచెం గరీబోళ్ళు ఉన్నోళ్ళు ఎట్లుంటే అట్లా చదివిపిస్తున్నారు. గరీబోళ్ళము గవర్నమెంట్ స్కూల్ వేస్తున్నారు. బలిమిడికి పట్టిద్దామన్న లాగడిపాడి ఇవి ఉన్నాయి కానీ అందులో ఇవి చిన్న 3 ఏళ్ళోళ్ళు 4 ఏళ్ళోళ్ళు ఇవి ఒక వచ్చింది. దానికోసం జర బాధపడుతున్నాము. ఎవరసరో అని చూస్తున్నాము. ఆ పిల్లలకు ఆ ఆయమ్మలకు అప్ప చెప్పుకుంటావి మేము అడిలకు పనికి వెళ్ళిపోతున్నాము. ముందు లేకనో బాధపడుతున్నాము. ఆయనతో చదివిస్తున్నాం. పిల్లల్ని కష్టపడి కైకిలు చేసుకుంటా ఆ పిల్లలకు మేము వాళ్ళు బాగుపడాలని చదివిస్తాం. మన రాష్ట్రంలో బసవి, మాతంకి వంటి పేర్లతో ఈ దురాచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీళ్ల జీవితాల్లో మార్పు రావాలి. అందమైన బాల్యం వాళ్ళు అనుభవించాలి. స్వేచ్ఛ ఒక ప్రాంతానికే పరిమితం కారాదు. ఈ అనుభవం సార్వజనీనం కావాలి. దీనికి మనందరం చేయి కలుపుదాం. వారి జీవితాల్లో వెలుగు నింపుదాం.